పూజ అయిపోయిన తర్వాత వచ్చిన కొబ్బరి చిప్పలతో ఈ రెసిపీని చేసుకోండి. ముందు కొబ్బరి చిప్పల్ని తోడుకుని ఇలా ముక్కలా కోసుకుని ఇలా తురుముకోండి. తురుముకున్నదంతా కూడా కొలుచుకోండి. నాకు ఇక్కడ 3 గిన్నెల దాకా కూడా కొబ్బరి తురుము వచ్చింది. ఇది పక్కకు పెట్టుకుని స్టవ్ ని ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా కూడా దీంట్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ 2 నిమిషాల పాటు వేయించుకుని ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి మనం ఎంతైతే కొబ్బరి తురుము తీసుకున్నామో దాంట్లో సగం, నేను ఇక్కడ 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి కప్పున్నర దాకా కూడా బెల్లాన్ని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఇలా కరిగించుకోండి. నలకలు ఏమైనా ఉంటే బెల్లాన్ని వడకట్టుకుని ఇప్పుడు కొబ్బరి తురుము అంతా కూడా వేసుకుని అంతా కలిసేలా కలుపుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లేదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఎంతవరకు ఇలా వేయించుకోవాలంటే మనం కొద్దిగా చేత్తో తీసుకుని ఉండలాగా చేస్తే గనక అది ఈజీగా ఉండైపోతే గనక ఇది రెడీ అయిపోయినట్టు. అలా చేత్తో చూడలేని వాళ్ళు కొద్దిగా గిన్నెలో వేసుకుంటూ అలా అటు ఇటు తిప్పితే ఉండలా అయిపోతే ఈ కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయండి. గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కకు పెట్టుకుని ముందు ఒక్కసారి నెయ్యి రాసుకుని ఆ తర్వాత వీటిని ఇలా ఉండలాగా తయారు చేసేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎంత ఓల్డ్ రెసిపీ అయినా చాలా టేస్టీ అండ్ హెల్దీ కదా. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.